ప్రయత్నం చేస్తాం. ఇదివరకు మనం చెప్పుకున్నటువంటిది ఒక 5 నిమిషాల్లో సింహావలోకనం చేసుకుంటాం. సకల మానవ జాతిని ఉత్తరిద్దాం అనే ఉద్దేశంతో, సంప్రదాయమును దృఢీకరిద్దాం అనే ఉద్దేశంతో, జనాన్ని బహుముఖంగా వెళుతున్న వాళ్ళని ఏకముఖంగా ఒక మార్గాన తీర్చిదిద్దుదాం అనేటువంటి ఉద్దేశంతో కృష్ణద్వైపాయన వేదవ్యాస మునీంద్రుడు 5,000 సంవత్సరాల క్రిందట తన యావత్ ఆయుర్దాయమును సద్వినియోగం చేసి, ఒక రోజుని కాదు, ఒక రాత్రిని కాదు, ఒక పగలని కాదు, సమస్త జీవితాన్ని వినియోగం చేసి వేదములను క్రోడీకరించి 4 వేదములుగా స్థిరపరచి, ఉపనిషత్తులను సంప్రదాయములు ఏర్పరచి, ఆరణ్యక బ్రాహ్మణాది గ్రంథములను పరిపూర్ణములు చేసి శిష్య పరంపరలు ఏర్పరచి 18 పురాణములు రచన చేసి ఇచ్చి, ఇంత విస్తారమైనటువంటి గ్రంథం చదువుకుంటారా చదువుకోరా అనే సందేహం వచ్చి సంగ్రహంగా ఇద్దామని బ్రహ్మసూత్రముల గ్రంథం ఇచ్చి, ఇంత సంగ్రహంగా ఇంత పటిష్టంగా ఉన్న గ్రంథాన్ని కూడా చదువుకుంటారో చదువుకోరని సందేహం కలిగింది. ఆయన కలిగిన సందేహం నిజమే. ఈనాడు భారత భాగవతాదులు పరిపూర్ణంగా చదువుకుంటం లేదు, బ్రహ్మసూత్రాలు అంతకంటే చదువుకుంటం లేదు. నేను ఏం చేయవలసింది? ఇంకా నా కర్తవ్యం ఏమున్నది? శరవేగంగా కాలం వెళ్లిపోతూ ఉన్నది. ఈ వెళ్లిపోతూ ఉన్నటువంటి కాలంలో ఈ నరజాతి చాలా చిత్రమైనటువంటి మార్గానికి వెళుతుంది. తాను ఏదైతే తన పట్టులోంచి దాచుకున్నదో అది మళ్లీ పట్టు చిక్కించుకునేటువంటి సామర్థ్యం ఈ నరజాతికి పోతుందని చెప్పి గ్రహించాడు. ఒక మాట నరజాతిని, వాడి మీద నిన్ను, నీ మీద వాడిని, నీ హక్కులివి, వాడి హక్కులివి అని అవగొట్టడం చాలా తేలికే గాని, లేచిన తర్వాత మీరు ఆగమన్నప్పుడు వాడు ఆగడం. దుర్వినియోగం చేయటం, ఇద్దరి మధ్య పుల్లలు పెట్టడం, తండ్రి బిడ్డల మధ్య, అన్నదమ్ముల మధ్య ఇలాంటివి చేయటం చాలా తేలికే. కలియుగంలో అవన్నీ వస్తాయి. ఒక మాట సొసైటీని రాంగ్ సైడ్ రబ్ చేసిన తర్వాత మళ్లీ రైట్ సైడ్ రబ్ చేస్తామంటే మన ఇష్టం కాదు. కొన్ని శతాబ్దాలట వెళ్లిపోవాలి, ఎక్కడికో నడిచి వెళ్లి జరిగితే ఒక మహాప్రళయమైనటువంటి యుద్ధమైనా జరిగి దాంతో సమస్య పోయి తర్వాత వచ్చే వాళ్లతో అయినా న్యూ ఆర్డర్ అంటే కొత్త పద్ధతి ప్రారంభం కావాలి. లేకపోతే దైవానుగ్రహం చేత కొన్ని వేల సంవత్సరాలు అలాగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మానవుడు నేర్చుకుని మళ్లీ తిన్నగా అయినా రావాలి. అందుకని బాగా ఆలోచించి వేదవ్యాసులు ఇప్పుడు నేను చేయగలిగినటువంటిది ఏమిటి అని ఆలోచించాను. నా జీవితం అంతా యావజ్జీవం పరిపూర్తిగా ఇదే ప్రయత్నం మీద ఉన్నా కానీ నేను చేయవలసిన పని పూర్తి చేసినట్లుగా నేను అనుకుంటం లేదు. మాట్లాడుకోదలుచుకున్న వాళ్ళు తల్లులు బయటికి వెళ్లి మాట్లాడుకుంటే బాగుంటుంది అనుకుంటాను, లేదా కూర్చోదలుచుకున్న వాళ్ళు కూర్చోండి. రెండింటిలో ఏదో ఒకటే చేయండి. వ్యాసుల వారు అనుకున్నారు, ఈ ప్రజలకి నేను చేసినటువంటిది గనక పనికొచ్చినట్లయితే ప్రజల హృదయములలో అంతర్యామి అయిన నారాయణుని యొక్క అర్చన సఫలము సార్థకం అయినట్టే. అది అయినట్లు నాకు అనిపించట్లేదు. ఎందుకంటే మన వల్ల వీళ్ళందరికీ ఉపకారం జరుగుతున్నది, మనం ఇంతోటి ఉపకారం చేస్తున్నాం అనేటువంటి క్షుద్రుల జాతిలో వారు కాదు కదా ఋషులు. ఉపకారం మన ద్వారా జరుగుతున్నది అంటే వాళ్ళందరిలో ఉన్న నారాయణుడికి మనం ఏదన్నా సేవ చేసుకుంటే మనలో ఉన్న కామక్రోధాలు, రాగద్వేషాలు పోవటం కోసమే పరోపకారం అనేది అభ్యాసం చేయడం కానీ ఇతరులకు మన వల్ల ఉపకారం జరగడం కోసం కాదు అనేటువంటి సంగతి బాగా తెలిసినవాడు. అది తెలియడానికే చాలా జన్మలు పడుతుంది. ఆ దారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కొంచెం నిశ్శబ్దంగా అటు పక్కకు వెళితే బాగుంటుంది అనుకుంటాను. ఎక్కడో అక్కడ కూర్చున్నాం, ఏదో చేస్తే బాగా. పరోపకారం చేయడం ఎందుకు అంటే 10 మంది బతికేందుకు అని అనుకునేటువంటి నీచ బుద్ధి మనకు ఎక్కువగా ఉంటుంది. మనం చేయకపోతే ఎవరు చేస్తారు ఈ ప్రజలకేని, అది పోవాలి. పరోపకారం చేయడం ఎందుకంటే మనలో ఉన్నటువంటి యాంగ్యులారిటీస్ రౌండ్ అప్ అవడం కోసం చేసేవాళ్ళు ఉన్నది. కసరత్తు చేయడం ఎందుకో, పథ్యం చేయడం ఎందుకో, యోగాభ్యాసం చేయడం ఎందుకో, పరోపకారం కూడా చేయటం అందుకని పెద్దలు చెబుతారు. అదొక్కటే సత్యం.
అంటే మనకు మనం పనికొచ్చేటట్లు మన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు సత్వగుణము ప్రసరింపజేసి మన రజస్తమస్సులు సతుకుని సామ్యమునందు ఏర్పడి కామక్రోధాదులు తొలగిపోవటానికి పరోపకారం కన్నా మంచి సాధన లేదు గనక అది మనలో ఉన్నటువంటి పరిశుద్ధి కోసమే, ఆత్మ పరిశుద్ధి కోసం పరోపకారం చేస్తున్నాం అని ఋషుల యొక్క సంప్రదాయం. అందుకని మనం చేస్తున్న ఈ ఆత్మ సాధన అనేటువంటి పరోపకారానికి ఇతరుల రూపంలో సజీవ విగ్రహములలో ఉన్నటువంటి నారాయణుడు సంతసించేనా లేదా అన్నదే మనకి సిద్ధి కలిగినా లేదా అనడానికి దానికి నిదర్శనం. అది వ్యాసుల వారు చాలా బాధపడ్డారు, వ్యాసుల చిత్తులైనారు. అయినప్పుడు నారదుల వారు వచ్చి మళ్ళా కొత్త స్టడీస్ ఏదో ఓపెన్ చేసినట్లుగా ఉన్నాం యూనివర్సిటీలో. విషాదయోగం అంటే మనం చేసింది ఫలితం వచ్చిందే లేదా, నిష్కామ కర్మయోగం చెప్పిన తర్వాత మళ్లీ చివరికి రిటైర్ అవ్వబోయే ముందు సకామ కర్మయోగంలో పట్టేట్టున్నాడో అన్నట్టుగా వచ్చాడు. అంటే మనం చేసిన పని నెగ్గిందే లేదా, పని అయిందే లేదా చూసుకుని మొహమొహాలు చూసుకుని పని చేసేవాళ్ళు ఏం చేస్తారు? మనం మంచిదనిపించుకున్న పని మనం చేస్తూ వెళుతూ ఉండటం, దానివల్లనే నేను చిరంజీవి అయినాను, నువ్వు దానివల్లే చిరంజీవి కావాలి. అందుకని వ్యాస మనసారా ధ్యానించి నోరా కీర్తించడం అనేటువంటిది నేర్పు, దాన్ని మించి ఇంకేం లేదు. అంతేగాని ఎవడికి ఎక్కువ తెలుసును, శాస్త్రాలు లోతు ఎంత ఉంది, ఇట్లాంటి కసరత్తులు, తాలింఖానాలు, బ్రహ్మాండమైన 18 పుస్తకాలు రాశావు పురాణాలు. అది కాక 18 పర్వాల్లో మహాభారతం రాశావు, అందులో 18 అధ్యాయాల్లో పరమాత్మ ఏదో భగవద్గీత ఇచ్చారు. ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా అలాంటి పెట్టుకో, తాలింఖానాలు కట్టించకపోతే అన్నాడు. ఒక్కటి నేర్పు, నీ హృదయంలోంచి దానంతా అది బయటికి ఏదొస్తూ ఉంటుందో అది ఇతరులకు కావలసినటువంటిది. అది విన్నప్పుడు ఇతరుల హృదయాలు ఓలలాడతాయి, సంతోషిస్తాయి. ఇతరుల హృదయాలు ఏ క్షణానైతే తమకు ఉన్నటువంటి బాధలు మొదలైనటువంటి వాటిలోంచి శాశ్వతము, నిత్యము అయినటువంటి జీవితంలోకి ఉన్ముఖం అవుతుందో హృదయము, మనస్సు, అన్ని క్షణాలు కూడాను దేశకాలాతీతమైనటువంటి శాశ్వతమైనటువంటి స్పర్శ కలిగి అనుభూతి కలిగిన వారు అవుతారు. అంతకాలమైన జనన మరణాతీతమైనటువంటి జీవితం చవి చూసిన వారు అవుతారు. ఒక మాట చవి చూస్తే రెండవ మారు ఊరుకోరు. పరం దృష్ట్వా నివర్తతే, దాని వెనక్కి తిరిగి వస్తుంది. అలాంటిది ఒక గ్రంథం చెప్పు. ఏ గ్రంథం చెబితే పరవశత్వం వస్తుందో, ఏ గ్రంథం చదివినట్లయితే, విన్నట్లయితే దీంట్లో ఉన్న అర్థం తెలుసుకుందాం అనేటువంటి ఉద్దేశం కాకుండా మన పరిసర ప్రాంతాలు, మనము, మనకు ఉన్నటువంటి అప్పులు, ఆస్తులు, మనకు ఉన్న బాధలు, వాతావరణం, పరిసరము మొదలైనటువంటి నశ్వరమైనటువంటి స్థితిలోంచి, ఇహలోక స్థితిలోంచి తదతీతమైనటువంటి మనలోనే నిండి ఉన్నటువంటి అంతర్యామిత్వం అనేటువంటి స్థితిలోకి ఉన్ముఖం అయ్యేటువంటి ఒక మార్గం చూడు. నేను ఆ మార్గం చూశాను, దానికోసమే ఈ వీణ పుచ్చుకున్నాను. ఈ చిడతలు, ఈ వెళ్ళటం, పోవటం, రావటం, తిరగటం. నీకేం పని లేదుదయ్యా అని అడిగితే, పనున్న వాళ్ళంతా ఏం వెలగ పెడుతున్నారు అని అడిగితే సమాధానం లేదు దానికి. నారదుల వారు లాంటి వాడిని మనకి అర్ధకార్డు కథలు అని ఈ పిల్ల తల్లిగారు కోసం వెతుక్కుంటోంది కనుక ఈ పిల్లని తల్లిగారు దగ్గరికి తీసుకెళ్తే బాగా ఉంటుంది, లేకపోతే తెలిసిన వాడు తీసుకెళ్లి వాడికి అప్పచెప్తే బాగా ఉంటుంది. వ్యాసుడు ఇలాంటి రచన చేయమని వ్యాసుని చెప్పి, నేను ఇదే పని మీద తిరుగుతున్నాను కనుక ఒక ఆయన చూస్తూ తిరుగుతున్నట్ట. సముద్రం ఒడ్డున పెడుతూ ఉంటే వాడు చేపలు పడుతున్నట్టు అలా కూర్చున్నాడు. గాలం వేశాను. ఒరే నువ్వేం చదువుకున్నావు అన్నట్ట. ప్రొఫెసర్ గారు అడిగింది. ఏం చదువుకోలేదని అన్నట్ట. చదువుకోకపోతే ఎలా బతుకుతావు అన్నట్ట. అంటే చదువుకుని ఎవరి దగ్గరనే ఉద్యోగం ముష్టి ఎత్తుకుని నానా చేతల కాళ్ళు పట్టుకుంటేనే బతకటం అని నమ్మకంలో పడ్డవాళ్ళం చదువుకుంటామంట. చదువుకోలేదు అంటే ఎలా బతుకుతావు అన్నట్ట. చూస్తున్నారు కదండి అన్నట్ట. ఎలా బతుకుతావు? ఏది చేపకు వేశాడు,
చచ్చినట్టు చేప నా దగ్గరికి వస్తుందండి, మీరు అక్కడికి ఇక్కడికి ఉద్యోగాల కోసం వెళ్ళాలి వాడు అన్నట్ట. అంటే నేను చూడు ఏం చేశారన్న పిహెచ్డీ పాస్ అయినాను, డిగ్రీ పుచ్చుకున్నాను, యూనివర్సిటీలో చేరాను, ప్రొఫెసర్గా వచ్చాను. తర్వాత ఏం చేశారండి, బాజీకి నగల విజయ చేయించానండి. ఏం చేశారు, ఇంకా బట్టలకు ఇల్లు కట్టించాను. ఇంకేం చేశారు, పిల్లల్ని పెట్టాను. అది పందులు కుక్కలు కూడా పెడతాయి, చెప్పుకోక్కర్లేదు, పిల్లల్ని పెట్టానని పెద్ద. అయిన తర్వాత ఏం చేశావు అంటే, ఒక్కో కొడుకు ఇంత ఏదో ఇల్లు కట్టిస్తాను, బ్యాంకులో వేస్తాను, వాడికి అది వాడి పేరు సి బుక్, వాడి బ్యాంక్ బుక్ వాడికి ఇచ్చేస్తాను, కారు కొంటాను, సి బుక్ వాడికి ఇచ్చేస్తాను. తర్వాత ఏం చేస్తారండి అన్నట్ట, నా పేరు కొంత వేసుకుంటాను. అంటే వీడి చిట్టచివరి రోజుల్లో అవసాన దశలో వాళ్ళు వేస్తారో లేదో ఆత్మపిండం ఒకటి ఉండదు. నా పేరు కొంత వేసుకుంటాను బ్యాంకులో. తర్వాత ఏం చేస్తా ఉన్నాడు, ఏం చేస్తా హాయిగా కాలు కాలేసి కూర్చుంటాను ఆయన. నేను ఆ పని ఇప్పుడే చేసుకున్నాను ఆయన. ఇవన్నీ చేసిన తర్వాత అడివిరి ఇడిదిరి చివరికి ఆపం చేసే బదులు చేప కోసం కాలం వేసాను, దాని పని అది చేస్తూ ఉంటుంది, చేప పని చేప చేస్తూ ఉంటుంది, కాలు కాలేసుకుని కూర్చున్నాను, ఎవరు తెలియగలవో చెప్పు అన్నట్టు. మరి వీడికి చెప్పినా ఎక్కడో తెలిసిందని ఇల్లెటరేట్ చదవ అనుకున్న ప్రొఫెసర్ గారు యూనివర్సిటీకి వెళ్ళిపోయారు. వ్యాసుడు గారిని పాపం నీకు తోచింది రాసి మొదలెట్టు, వాళ్ళు ఒళ్ళు మరిచిపోయేందుకు రాయి. సంగీతం పాడేవాడు నేను ఏ రాగం పాడుతున్నానో మీకు తెలిసేందుకు పాడినట్లయితే ఏడిచినట్టుంటుంది, సంగీతం అవ్వదు. ఆ పాడేవాడికి వినేవాడికి కూడా రాగము తాళము ఇవన్నీ గుర్తుండకుండా అఖండమైనటువంటి సచ్చిదానంద పరబ్రహ్మమునందు వాడు లీనమై ఉంటే దాని పేరు సంగీతం అంటారు. లేకపోతే ఏదో అంటారు, రామకీర్తన అంటారు, పురకీర్తన అంటారు. అన్ని లెక్కలు గుర్తుండేది కాదు సంగీతం అంటే. గుర్తుండకుండా ఉండేటువంటి కాసేపు జరిగిన దాన్ని సంగీతం అంటారు. మిగిలింది దానికి ముందు వెనకను పేడ పూసి ఇల్లలకటం మిగిలింది. ఏ ఫైన్ ఆర్ట్స్ లో అయినా అంటే దీంట్లో కూడా అదే చెప్పాట. పరవశత్వం వచ్చేటువంటి స్థితి ఏదైనా ఉంటే గ్రంథం ఇవ్వవలసింది, దాని ద్వారా అన్ని చెప్పవలసింది. ప్రతి వాళ్ళని ఇది చెయ్యి ఇది మానం నువ్వు చెప్పొద్దు, నువ్వు మానం చెబితే ఎవడు మానడు, మంచి పని నువ్వు చేయమని చెప్పినట్టేనే ఎవడైనా చేస్తాడని అనుకోబోకు. మామిడి పండు పంటకు వస్తే దాని పరిమళం అది గుబాళిస్తుంది. ఈ మధ్యన నువ్వు చేయవలసినటువంటిది యుగధర్మం చూచావు కనుక భాగవత కథ కాలక్షేపం చేసి లోకానికి ప్రవచనం చేయమన్నట్ట. అది ఇస్తూ ఉండగా వ్యాసులో 3 అమూల్యములైనటువంటి మహావిషయములు ఇచ్చాడు. 2 వరకు మనం చెప్పుకున్నాం. అందులో మొదటిది జీవుని యొక్క ఉపాసన మార్గము. నారదులు 5 సంవత్సరములు బాలుడై దర్శీపుత్రుడై ఉండగా పూర్వజన్మలో పరమ భాగవతోత్తములు చాతుర్మాస్య దీక్ష చేసి వహించి ఉండి ఒకచోట సత్కాలక్షేపం చేస్తూ ఉంటే వారికి ఏదైనా సేవ చేయడం కోసం అవి ఇవి తెచ్చిపెట్టడం కోసం ఆ కుర్రవాడిని అక్కడ పెట్టారు. పెడితే ఈ కుర్రవాడు పెద్ద పెద్ద విషయాలు వీడికేం తెలుస్తాయి అని అనుకుని వాళ్ళు ఏవో మాట్లాడుకుంటున్నారు. గోవింద కథా కాలక్షేపము భక్తి మొదలైన విషయాలన్నీ వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటే రాత్రి బాగా పొద్దుపోయింది. పొద్దుపోయి ఇలా ఒక మాట చూస్తే ఆ కుర్రవాడు అక్కడే నుంచుని ఉన్నాడు, 5 ఏళ్ల కుర్రవాడు. అప్పుడు వీళ్ళకి గుండె 1,000 మంది ఏమిటి వీడు ఇంకా ఇలాగే నుంచుని ఉన్నాడు, ఒరే నాయన ఎందుకురా ఇలా నుంచుని ఉన్నావు అని అడిగారట. అడిగితే ఏమి లేదు, మీరు చెప్పుకుంటున్నటువంటి విషయాలు చాలా హృదయాన్ని ఆకర్షిస్తున్నాయి, బాగున్నాయి, వింటున్నాను అంటే. ఒరే నీ వయస్సు ఎంత అన్నారు. 5 ఏళ్లు. నీ హృదయాన్ని ఆకర్షిస్తున్నాయా? ఆకర్షిస్తున్నాయి. అయితే పంపముడిపోయింది, మనం చాలా అజాగ్రత్తగా ఉన్నాము, ఏదో భాగవత జీవితం జీవిస్తున్నామని మనం అనుకుంటున్నాం కానీ బ్రాహ్మణే గవిహస్తినిషు నిజైవ స్వపాకేషు పండిత సమదర్శన. పెద్దలు చెప్పారు, బ్రాహ్మణుల యందు దేవుణ్ణి చూడండి, దేవతా విగ్రహాల యందు దేవుణ్ణి చూడండి, దవాయించి చూస్తాం, అదేం పర్వాలేదు. గోవుల యందు చూడండి చూస్తాం, కుక్కల యందు చూడండి, కుక్కల్ని వండుకునే తినేవాళ్ళ యందు చూడండి,
పిల్లవాళ్ళ ఎందుకు చూడండి మర్చిపోయినాం. ఎవరి పాటు ఏ క్షణానికి ఆ క్షణమే వస్తూ ఉంటుంది భాగవత మార్గంలో. ఈ కుర్రవాళ్ళలో చూడటం మర్చిపోయి కదా ఇక్కడ చాతుర్మాస్య దీక్షల్లో మనం ఏదో చాలా గొప్పవాళ్ళు అని అనుకున్నాం. వాళ్ళు ఒక్క మాట చూసి నేను ఒక మంత్రం చెబుతాను వింటావు అన్నాడు. చెప్పాను. ఆయన ఎవరు అన్నాడు. చెప్పాలని మా స్నేహితుడు తారా రాధాకృష్ణ. ఆయన రూపంలో దేవుడు ఉన్నాడని ధ్యానం చేస్తూ ఆయన్ని కూడా చూస్తూ ఉంటాను నేర్చు. ఆయనతో మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడి ఆయనకి కావాల్సిన పని ఏమిటో చేసి పెడుతూ ఆయన రూపంలో ఉన్న దేవుడితో మాట్లాడుతుంటే నీకు కావాల్సింది ఏదో వినపడుతూ ఉంటుంది. చెప్తాను చిన్న మంత్రం. ఇది అభ్యాసం చేయి చూద్దామన్నా. ఏదో ఏడాదో రెండేళ్ళు చేస్తాడు అనుకున్నాను. వాడు మొన్నటి తెల్లనేటప్పుడు అభ్యాసం చేసుకొచ్చేసాడు. వీడు ఏ క్షణంలో పిలిచి అడిగినా సరే ఈ డబుల్ పర్సెప్షన్ లో ఉన్నాడు. వీడు పడ్డాడు. చాలా ఆశ్చర్యం. ఒక రోజులో వస్తుంది ఏంటంటే వాడిని బట్టి ఉంటుంది కానీ చెప్పేవాడి అనుభవాన్ని బట్టి ఉండదు. చెప్పేవాడు 10 సంవత్సరాలు దండయాత్రలు కొట్టి బిఏ పాస్ అయి ఉండొచ్చు. శిష్యుడికి ట్యూషన్ చెప్పాను వెంటనే బిఏ పాస్ అయ్యాడంటే నేను నమ్మలేను అనడానికి వీలు లేదు. తాను డన్స్ అయితే తన దగ్గర చదువుకున్న వాళ్ళందరూ డన్స్ లో అవ్వక్కర్లేదు. చాలా ఆశ్చర్యపోయి ఒరే నాయన దీన్ని ఏమంటారో తెలుసునా, సర్వజీవరాశులలో వ్యాపించి ఉన్నటువంటి వాడి యొక్క ఉపాసన లేక విష్ణు ఉపాసనము అని అంటారు దీన్ని. ఇది నువ్వు పారంగతుడు అయినావు. రెండవ మంత్రం చెబుతున్నాం, కొంచెం జాగ్రత్త. ఇది కొంచెం పరీక్షలతో కూడినటువంటి పని. మనిషిని పరీక్ష చేస్తుంది ఈ మంత్రం. ఏమిటంటే వారిని చూస్తూ వారిలో ఉన్నటువంటి దేవుణ్ణి చూడమన్నారు, బాగుంది. వారి రూపంలో ఉన్న విష్ణువుని చూడమన్నారు, బాగుంది. వారిని కూడా చూడమన్నారు. వారికి కావాల్సిన విషయాల్ని వారితో మాట్లాడమన్నారు. మీకు కావాల్సిన విషయాలు వారి ద్వారా వినిపిస్తాయన్నారు. ఇవన్నీ బాగానే ఉంది కానీ వారిలో ఉన్న దేవుణ్ణి చూస్తూనే ఉన్నాను. కొంచెం సేపు మాట్లాడేటప్పటికీ వారు ఏమన్నారు, నువ్వు చెప్పింది ఏడిసినట్టు ఉంది, నోరు మూయి అన్నారు. అప్పుడు వారిలో ఉన్న దేవుడు కనిపించాడు. వారే కనిపించి ఏమిటి ఇంత బాగా చదువుతుంటే నోరు మూయమంటాడు, బుద్ధి లేదా అనిపిస్తుంది. ఎంత గట్టిగా ప్రయత్నం అయినా చేయండి గుర్తుంచుకునేందుకు. ఇంట్లో భార్యను చూస్తుంటే భార్య రూపంలో ఉన్నటువంటి అంతర్యామి జ్ఞాపకం ఉంచుకోం. అంటే చహనోయి అని భార్యను అనాలని అనిపిస్తుంది. భార్యలో ఉన్న దేవుణ్ణి కూడా అందామా వద్దా? పిల్లవాడు రూపంలో ఉన్నటువంటి వాడిని చూసి పిల్లవాడి రూపంలో ఉన్న బాలకృష్ణుడిని కూడా చూస్తూ పిల్లవాడి వంక చూద్దామనే అభ్యాసం చేసినట్లయితే సరిగ్గా మనం జపం చేసుకునేందుకు కళ్ళు మూసుకుని ఓం భూ అంటూ ఉండగా కయ్యి ఏడుస్తాడు పిల్లవాడు. సరిగ్గా శరీరలే ఆ టైంకే ఏడుస్తాడేమిటి అనిపిస్తుంది. వీడికి ఎలా తెలుసు మనం డిస్టర్బ్ చేద్దామని అని వాడిని భార్యతో చెబుతాడు. రేపటి వాడు ఏడిస్తే నేను తంతానని చెబుతాడు. అంటే ఇంతోటి మునగాడు చేసుకొచ్చే జపానికి వీడు మనలో మాట వాడికి వినపడకుండా చెప్పుకుందాం. వాడు జపం చేయకపోతే లోకంలో ఎవరికి పంప ముడిగిందని. అలాంటి వాడు తన జపం సాగాలని భార్యతో చెబుతాడు. వాడు ఏడుపు వినిపించిందంటే నేను ఒక్క చింపేస్తానంటాడు. సరే మర్నాడు మళ్ళీ చెప్పాలని కూర్చుంటాడు. కూర్చుంటే నైవేద్యం సమర్పయం చూసేటికి అక్కడ పటిబేలో గడ్డ ఉండదు. ఎందుకంటే వీడు చేసేది బాలకృష్ణ ఉపాసన. వీడు కన్నులు మూసుకుని ఉండగా మనవాడు అది పట్టుకెళ్ళిపోయాడు. కళ్ళు తెరిచి ఇది ఇలా వలకారా నరకం. ఈ కొంపలో దైవ పూజ కూడా అందరూ కూడాను చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా త్రాష్టులు ఉంటారు. బాలకృష్ణుడు లీలలు చూపితే చూడలేని గుడ్డి వెధవ తెలుసుకో. మరి వాళ్ళలో దేవుడు గుర్తుండమంటే ఎట్లా గుర్తుంటాడు ఎంతసేపు? ఆ మర్నాడు భార్యతో చెబుతాడు, ఈ ఛాయలకి వాళ్ళు గాని నువ్వు గాని వచ్చినట్టయితే చంపేసేస్తాం. చంపేస్తాట ఎట్లా? మళ్ళీ ఆ మర్నాడు జపాన్ కూర్చుంటే భార్య వచ్చి ఇట్లు ఏమండి ఏమండి అంటూ వీడు జపాన్లో కూతురు కడుపు మీగానే
3 రోజులు చెప్పాడు, చంపేస్తానని కూడా చెప్పాడు. నమ్మరు. ఇగో ఏమండి ఏమొచ్చింది? ఎవరిని? భార్య రూపంలో ఉన్న దేవుణ్ణి వీడు అడుగుతున్న ప్రశ్న ఏమొచ్చిందంటే ఆవిడ పెట్టండి, ఆఫీస్కి వెళ్లాల్సిన టైం అయింది అన్నాడు కదా, వంట పూర్తి అయింది, కూర ఉడుకుతుంది, అవంగానే అన్నం పెడతా. లేచి ఇక నేను జపం చేయలేపాటి రేపటి మరీ గట్టి చేసుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను లేచిన తర్వాత వచ్చి అన్నం పెట్టమని అడిగితేనే డిస్టర్బ్ చేయొద్దండి. మర్నాడు మళ్ళీ గడ్డి తలుపు వేసుకుని కూర్చుంటాడు. వేళ జపం బయట నుంచి గొళ్ళెం గట్టిగా టక్ 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 కొడుతుంది. ఎవరది అంటే ఏమండి నిన్న ఎన్ని చెప్పినా బుద్ధిలే, ఈవేళ ఏమిటి చంపేద్దామని తలుపు తీస్తారు. ఇస్తే అయ్యో మీ కమిటీ సెక్రటరీ గారు వచ్చారండి వాకిట్లో. అంటే వీడు భార్యను ఏం చేద్దాం అనుకున్నాడు, వీడిని అది చేసేవాడు వచ్చాడు. వాకిట్లో ఉన్నాడు. లేదా మీ ఎమ్మెల్యే గారు వచ్చారండి, వాకిట్లో ఉంటాడు వాడు. పిల్లి ఆ జపం అట్లా ఉంచి దేవుణ్ణి, మన ఇంట్లో దేవుడే కదా, మన ఇంటి పిల్లి అన్నట్టు హోమ్లీ దేవుడే కదా అని వాడి దగ్గరికి వెళ్ళి ఇలా పొయ్యి కుక్క పిల్లలే మాట్లాడతాడు. ఎందుకు వచ్చింది ఇలా నుంచోవలసిన అవసరం? భార్య రూపంలో ఉన్న దేవుణ్ణి డొక్క చింపేస్తా అన్నందుకు, కుర్రవాడి రూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి చంపేస్తానన్నందుకు వచ్చింది. ఎందుకు వస్తాయో చూసుకోవాలి. తెలియదు. మర్నాడు అడుగుతాడు, నా జాతకంలో ఏమన్నా తేడా ఉందే సార్, అసలు ఉపాసన కుదరదా నాకు అని అడుగుతాడు. ఆ మర్నాడు మా ఇంట్లో వాస్తు కుదరదా, మంచిది కాదా, ఇల్లు మార్చమంటారా అని అడుగుతాడు జపానికి. ఇవేమీ కావు విషయం, ఒక్కటే మార్చుకోవాలి. నువ్వు వాడిని పిలిస్తున్నప్పుడు వాడు వస్తూ ఉంటే వాడిని చూసి తిట్టుకుంటున్నావు, వచ్చినటువంటి వాడు వాడే అనేటువంటి సంగతి ఇన్ని రూపములతో తెలుసుకోవాలి. అందుచేత ఈ రెండవ ఉపాసన చాలా కష్టం. మీకు నచ్చనటువంటి పని ఎవడన్నా చేస్తే వాడిలో దేవుడు గుర్తుండడు, వాడే గుర్తుంటాడు. మీకు కోపం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు ఎవడి మీద కోపం వచ్చిందో వాడే గుర్తుంటాడు. కానీ వాళ్ళు అంతర్యామి పక్కన వాళ్ళు ఎవరన్నా గుర్తు చేయడానికి పెట్టుకున్నా, ఒరేయ్ నాకు కోపం వచ్చినా కానీ మళ్ళీ అంతర్యామని గుర్తు చేయంటే బుద్ధింత లేదా, అందరిలో గట్టిలో అంటే వీడు సార్ అంతర్యం అంటే నోర్మై దాని విషయం ఇది. ఈ రెండవ ఉపాసన ఇంత చికాకైనటువంటి విషయం. వీడు కుర్రవాడు నెగ్గాడు. దీన్ని ఏమంటారంటే ఈ రెండవ ఉపాసనని జీవించి వసించి నటించి మాట్లాడుతూ ఉన్నటువంటి జీవుల రూపంలో జగన్నాటక సూత్రధారి అయి నడుచున్నట్టు దేవుని యొక్క రూపం. మొదటిది ఇందాక సర్వాంతర్యామి అయిన దేవుడు అమాయకుడు కనుక లొంగాడు. వీడు రెండవ వాడు మనం మాట్లాడితే వాడు మాట్లాడతాడు, మనం ఊ అంటే వాడు ఆ అంటాడు, మనకి నచ్చితే వాడికి నచ్చదు, వాడికి నచ్చితే మనకి నచ్చదు. వీడిని వసించునట్టి దేవుడు లేక వాసుదేవుడు, వాసుదేవోపాసన అంటారు దీన్ని. మొదటిది విష్ణు ఉపాసనము, రెండవది వాసుదేవోపాసనం. ఇది కూడా నెగ్గాడు. ఇది నెగ్గడంలో తల్లికి సేవ చేసుకుంటూ ఆవిడ తల్లి అనేటువంటి భావం పరిపూర్ణంగా తొలగిపోయి వాసుదేవుని యొక్క సజీవ మూర్తి విగ్రహం అనేది పరిపూర్ణంగా కలిగిందాకా చేసుకున్నాడు. ఆ భావం ఆయనకి పరిపూర్ణంగా కలిగిన దాకా ఆవిడ సశరీరంగా ఉన్నది. కలగటం పూర్తి అయిన క్షణంలో ఆవిడ పాము గరిచి ఆ శరీరం వదిలిపెట్టింది. అంటే ఎవడి సాధన కోసం ఇంట్లో ఎవడెవళ్ళు చుట్టాలు పక్కాలుగా ఉంటారో అది తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. ఈ జగన్నాటకం ఇదంతా కూడా మాయండి, ఈ బంధువులంతా మోసం చేస్తారు, చుట్టాలని నమ్మకూడదు, స్నేహితులంతా మోసం చేస్తారు. ఇవన్నీ వాళ్ళు మోసం వాళ్ళ చేత చేయించుకుంటానికి కావాల్సిన కకృతి మన దగ్గర ఉంటుంది, కానీ వాళ్ళు చేయటం అనేది ఎప్పుడు కూడా ఉండదు, తెలుసుకోవాలి. అందుకని ఈ రెండవ ఉపాసనం కూడా దాటి తల్లికి సేవ చేసుకుని వైరాగ్యం కలిగి ఉండి తల్లిని వదిలిపెట్టడం అనేటువంటి దుర్బుద్ధి కలగలేదు. అంటే నిజంగా వైరాగ్యమే కలిగి సర్వజీవరాశుల్లో పరమాత్మే కనిపించినట్లయితే తల్లిని విడిచిపెట్టవలసిన అవసరం ఉంది.
మిగతా వాళ్ళని కూడా విడిచిపెట్టకూడదు. కానీ ఈవిడ తల్లిని వేరే గుర్తుంటేనే కదా తల్లిని విడిచిపెట్టాలే వద్దా అనేటువంటి పితలాటకం పీపులాట కలిగేది. అది ఉపదేశించారు వాడు. అది అయిపోయి తర్వాత నారాయణ మంత్రోపదేశం చేసేవాడు వెళ్ళిపోయినారు. ఆ నారాయణ మంత్రం ఈయన చేస్తూ ధ్యానం చేస్తూ నదులు, అరణ్యాలు, పర్వతాలు తిరుగుతూ విశాల విశ్వంలో ఉన్నటువంటి అంతర్యామిని చూస్తూ, అంటే వ్యక్తులు తన మీద ఆధారపడిన బాధ్యత గలవారు ఇంకెవరు లేరు, ఒక్కడే. అలాంటి అవకాశం నారాయణుడు ఇచ్చాడు. తిరిగాడు, పర్వతాల మీదకి వెళ్ళాడు, హిమాలయాల్లోకి వెళ్ళాడు, లోయలు చూశాడు, సెలయేళ్లు చూశాడు, సూర్యోదయ సూర్యాస్తమయాలు చూశాడు, పర్వతములు బ్రతలేనట్టు చోట్ల గైరికాది ధాతువులు చూశాడు, రంగులు చూశాడు, మేఘాలు చూశాడు, పిడుగులు చూశాడు, ఇంద్రధనస్సులు చూశాడు. అన్ని రూపాలు నారాయణుడిని చూడటానికి ప్రయత్నం చేసి పెడుతూ ఉంటే కొంత దూరం వెళ్ళాక ధ్యానం చేస్తున్నటువంటి వాడు మాయమైపోయి నారాయణుడే శరీరంలో, హృదయంలో, మనస్సులో, లోపల పరిపూర్ణంగా నిండేటువంటి క్షణం వస్తుంది. నారాయణోపాసనలో వాడికి వచ్చింది. అంటే ఎవడైతే పూజ చేస్తున్నాడో, ఎవడైతే అర్చిస్తున్నాడో, ఎవడైతే యోగాభ్యాసం చేస్తున్నాడో, ఎవడైతే ధ్యానం చేస్తున్నాడో వాడుండడు. వాడి లోపల అంతర్యామి వాడున్నాడో వాడే ఉంటాడు. మిగిలిన కాళ్ళు, చేతులు, మనస్సు ఇవన్నీ ఉంటాయి. పేరు ఉంటుంది, భార్య పేరు ఉంటుంది, బ్యాంకు బ్యాలెన్స్లు ఉంటాయి, బ్యాంకు బుక్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాడు మాత్రం ఉండడు శరీరం. ఆ స్థితికి వచ్చింది. వచ్చేటప్పటికి చిన్న పొరపాటు జరిగిందో అన్నాడు నారదుల వారు వ్యాసుడితో. అప్పుడు ఆ క్షణంలోట ఆయనకి ఏం జరిగిందంటే, ఈ స్థితి శాశ్వతంగా నాకు ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది. దాన్ని ఏమంటారు? కోరిక అంటారు. కోరిక వచ్చేటప్పటికి ఎవరు ఉంటారు? కోరుకునేవాడు ఉంటాడు. కానీ దేన్ని కోరుకుంటున్నాడో వాడు ఉండడు, మాయమైపోయాడు. సాధనలో చరమములైనటువంటి పరమరహస్యాన్ని చెప్పాడు. అడగకుండా అయాచితంగా ఏ నారాయణ తత్వం అయితే అంతర్యామి తత్వం వీడిలో అప్రయత్నంగా సహజంగా వస్తూ ఉన్నదో దాన్ని ఇది నాకు ఉంటే బాగుందనేటువంటి దేబెరింపు ఏ క్షణంలో అయితే నాకు వచ్చిందో వ్యాసమునీంద్ర, ఆ క్షణంలో కోరుకునేవాడు ఉంటాడు. ఏది కోరుతున్నా కోరేవాడు ఉంటాడు. కానీ ఏ వస్తువును కోరుతున్నాడో అది ఉండదు. కనుక దుఃఖమే మిగిలేది. గౌతమ బుద్ధుడు చెప్పిన అదే సారాంశం, నారదులు చెప్పిన అదే సారాంశం. కోరికల వల్ల దుఃఖమే మిగిలేది అనేటువంటిది. ఏది కోరుతున్నాడో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా చెప్పాడు. ఏ వస్తువును నువ్వు కోరుతున్నావో, నువ్వు అది కాకుండా పోతున్నావు, నీ కోరిక నువ్వు అవుతున్నావు, వస్తువు అక్కడ ఉంటుందని చెప్పాడు. స్ట్రే బర్డ్స్ అనేటువంటి దాంట్లో అయితే అర్థం కావడం కొంచెం కష్టం. వరకపోతే ఎలా వస్తుంది అనుకుంటాం. వరకం వల్లే పోతాయని తెలియదు. కోరేటప్పటికీ అంతర్యామిగా ఏర్పడుతున్న నారాయణుడు మాయమై కోరుతూ ఉన్నటువంటి సాధకుడు, ఉపాసకుడు తనలో నిలబడ్డాడు. అరే రే వెళ్ళిపోయింది, మోసమైపోయిందని గ్రహించి మళ్ళీ అప్పుడు పెద్దగా అశ్రుధారాలతో ఆ కొండ గుహలలో, లోయలలో పిచ్చివాళ్ళ వలె ఇట్టించడు అట్టించడు ప్రయాణం చేసి పరిగెడుతూ నారాయణ నారాయణ మళ్ళీ నా ఎందుకు ప్రసన్నుడు కావా అని చెప్పి పెద్ద కేకలు పెట్టుకుంటూ వెళ్ళాట. ఎంత గట్టిగా కోరుతున్నాడో అంత గట్టిగా కోరేవాడే ఉంటాడు. కానీ అంతర్యామి ఉండడు. వాడి లోపల రాలేదుమండి. ఎందుకంటే ఇంకా గట్టిగా కోరటం మొదలెట్టాట. నాకు మోసం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది, నువ్వు మళ్ళీ వచ్చేయి, ఎప్పుడు కోరలు బాబోయే ఇలాంటిది ఏమవుతూ అంటున్నట్ట. వాడిని రాణిస్తే కదా మనం కోరుతూనే ఉంటే వాడు ఎక్కడి నుంచి వస్తాడు? అందుకని ఓ వ్యాసమునీంద్ర, ఆ తర్వాత శరీరంలో నేను వారి అనుగ్రహాన్ని పొందాను. ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా దేనికోసం ప్రయత్నం చేశాము అది అంతర్యామిత్వం, జగత్ కళ్యాణ కథ గనక దాంట్లో లాస్ ఏమీ లేదు, గెయినే గాని ఉన్నది. నహి కళ్యాణ గురు కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి భగవద్గీతలో చెప్పాడు. శుభమైనటువంటిది, కళ్యాణమయమైనది ప్రయత్నం చేసి నెగ్గకుండా చనిపోయినా సరే అదంతా జమలోకి వస్తుంది కానీ ఖర్చులోకి రాదు. తర్వాత శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే అని గీతలో చెప్తారు. ఆ పద్ధతిలో తర్వాత జన్మలో నాకు అనుగ్రహం కలిగింది కనుక వ్యాస కొంచెం ఈ కథ ముందు రాసి తర్వాత భాగవతం రాయమన్నాడు. అంటే గురువు గారి కథ ముందు రాసి శిష్యుడు తర్వాత భాగవతం రాయాలి. గురువు గారి కథ ముందు రాయడం అంటే ఎక్కడికి వెళ్తే గురువు గారికి శాలువాలు వేశారు, ఎక్కడికి వెళ్తే సింహతలాటాలు వేశారు, ఎక్కడెక్కడికి వెళ్తే గురువు గారి పాదాలు పళ్ళెలో పెట్టి
నడవనీయలేదు, ఉడకబెట్టారు, నీళ్ళేసి నెత్తిని చల్లుకున్నారు. ఇవి కాకుండా గురువు గారంత వాడికి కాలు జారింది ఎక్కడా కానక మీరంతా జాగ్రత్తగా ఉండవలసింది ఎక్కడా అది రాయమన్నట్టు. లేకపోతే మనబోటి గురువు అయితే శుభ్రంగా నేనెక్కడ